సార్ ఇటు లోకేష్ గారి గురించి వస్తే సార్ అంటే 200 కిలోమీటర్లకు పైగా 200 రోజులకు పైగా 3000కు పైగా కిలోమీటర్లు ఆయన యోగలం పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా విజయం దిశగా దూసుకెళ్లడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆయన యోగలం పాదయాత్ర కూడా ప్రభావం ఏమన్నా చూపించింది? లోకేష్ బాబు గురించి కొంచెం ప్రత్యేకించి చెప్పుకోవాలా. అవును సార్. ఎందుకంటే లోకేష్ బాబు ఈజ్ నాట్ లీడర్ అని ప్రజల అభిప్రాయం. మాట్లాడలేడు అని ప్రజల అభిప్రాయం. ఈ రోజా లాంటి వారు కొంతమంది ఉన్నారంటే వైసీపీలో నోటి కొంచెం దురుసుగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే అది మాట్లాడడం రాదు, ముద్దపప్పు అన్నారు. ఆ ముద్దపప్పు ఈ రోజు సింహంలా తయారయ్యాడు, సింహ కిశోరంలా తయారయ్యాడు. ఆయన పాదయాత్ర చేస్తుండగా అనేక ఆటంకాలు సృష్టించాడు. ఎవరికైతే ఏ లోకేష్ బాబు అయితే మాట్లాడలేడు అనుకున్నారో ఆ లోకేష్ బాబు ఈ రోజు చంద్రబాబు నాయుడిని మించిన స్పీకర్ అయ్యాడు. అర్థమైందా? ఎన్నో అవరోధాలు సృష్టించారు, ఎన్నో అనుమానాలు క్రియేట్ చేశారు. కానీ లోకేష్ బాబు విజ్ఞుడు గనక, అంటే విజయ సారథి గనక ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచే గెలుపు కావాలని చెప్పేసి మొత్తం వెళ్ళాడు. మంగళగిరిలో ఏమిటి మీ సమస్యలు అంటే, బాబు ఇక్కడ సామాజిక మన పద్మశాలి సామాజిక వర్గం ఉంది, చాలా మొగ్గాలు కావాలి, మరమొగ్గాలు కావాలి, ఇచ్చేదామని బ్రతుకుతారు అన్నారు. ఓకే, మరమొగ్గాలు తీసుకోండి. ఇంకేంటి సమస్య అంటే, మాకు దుకాణాలు ఉంటే శాశ్వతంగా మా బతుకు తెరుగు ఉంటుంది. ఎవరెవరు ఇస్త్రీపేటల దగ్గర నుంచి, దుకాణాల దగ్గర నుంచి, దుకాణాల్లో ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం మంగళగిరినేమో సుభిక్షం చేసి పారేశారన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు బతికేటువంటి ఏర్పాట్లు జరిగాయి. అందువల్ల మామూలు కాదు. ఈరోజు లోకేష్ చాలా అంటే మంచి ఆధిక్యంతో గెలుస్తారన్నమాట. ఎన్నో సమస్య లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలాగే పోయాడు, ఎలాగొచ్చాడు అలాగే పోయాడు అన్నమాట. ఎవరికి కూడా ఏ అవకాశాలు లేవండి. అంటే కేవలం పేరుకే మంత్రులు, పేరుకే ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళ ఊళ్ళల్లో ఏమైనా చేయించుకున్నారా? ఫెయిల్యూర్ కారణం అదే. మమ్మల్ని గెలిపించాము, మీరు గెలిపించినందుకు లైట్లు వేయించడం, రోడ్లు బాగు చేయడం, లేకపోతే రైతులకేమో కొంచెం ఏదో మంచి విత్తనాలు ఇవ్వడం, రైతులకేమో ఏదో రుణాలు ఇవ్వడము, ఇట్లాంటి కొన్ని సదుపాయాలు ప్రజలకు కల్పిస్తే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పెద్ద మనసులో ఉంటారండి. ఎవరికీ లేదు, నేను తాయిలాలు ఇస్తున్నాను, వాళ్ళే చచ్చినట్టు నాకు ఓటేస్తారనుకుంటే అది ఎంత నియంతృత్వం అండి. తాయిలాలు నువ్వు కూడా కాదు, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. వీళ్ళు ఎవరికైనా తెలుసా 2 రూపాయలు కిలో బియ్యం అని? ఎవరికైనా తెలుసండి? అన్న వస్త్రాలు అంటే జనత బట్టలు ఇచ్చాడు, ఆ రేషన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రేషన్ ఇచ్చాడు. దాని తర్వాత చదువు అందరికీ ఉండాలనుకున్నాడు, మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్స్, ఇలాగా. అంటే ఎన్టీ రామారావు పరిపాలన చెరిసి చేశాడా? ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి మినిమం ఏమందిస్తున్నాము? ప్రజలు ఆ రోజుల్లో ఎవరైనా ఉద్యోగస్తులు మీకు తెలియదు, ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారన్నమాట. మరి అంత గొప్ప కట్టుదిట్టంగా పరిపాలన చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి అనుభవం లేదు. మీ నాన్న చీఫ్ మినిస్టర్, నువ్వు అక్కడ కొన్నాళ్ళు పెరిగావు, నువ్వు ఒక ఎంపీగా నువ్వు చక్రం తిప్పావు, నీకు అనుభవం లేదంటే ఎవరు నమ్ముతాడు? అహంకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అహంకారమే ఇంత పని చేసిందన్నమాట. ఈ నిన్నగాక మొన్న 150కి దిగే పరిస్థితి లేదు, 150కి దిగే పరిస్థితి లేదు. బహుశా మతాబులు కాలుతున్నాయి, పవన్ కళ్యాణ్ గెలుచుంటాడు, అది మన అంతనా. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి నియంతృత్వ కార్యక్రమాలు, నిరంకుశ కార్యక్రమాలు, పోలీసు రాజ్యం చేశారు కదండి. ఆయన ఎప్పుడు వచ్చాడు ప్రజల్లోకి? ఏ రోజైనా ఎక్కడైనా ఆంధ్రలో కానీ ఢిల్లీలో కానీ అంటే మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడా ప్రజా సమస్యల గురించి? ఇక్కడ ఆంధ్రాలో ప్రెస్ మీట్ ఎప్పుడైనా మాట్లాడితే సర్దలేటండి. సర్దలకి ఏం తెలుసు? ఓ జర్నలిస్టు, అర్థమైందా? ఆయన తాలూకు ఏంటో వ్యక్తిగతమైన వాక్ చాతుర్యంతో లేదా ఆయన మాటల్ని తీయగా అనిపించే నువ్వు సకల శాఖ మంత్రిగా పెట్టుకున్నావు, కానీ సద్దరికేం తెలుసు? ఈ బొత్సాన్ని తొక్కేశావు అంటే ఆయనకంటే అధికంగా ఎవరు ఉండకూడదు అన్నమాట. బొత్సాన్ని పక్క తొక్కేశారు కదా, అయిపోయింది. ఈరోజు బొత్సాకు కూడా
ఇందాక నేను చూసినట్టయితే బొత్సాకు కూడా కిమిడి కళా వెంకట్రావు అని తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన ఇప్పుడు చీపురుపల్లిలో గెలిచేలాగా ఉంది ఇందాక చూసిన దాని ప్రకారంగా. అంటే ఇలాగా నువ్వు వెళ్ళిపోతూ అక్కడ ఋషికొండ అంటే మీకు జనంలో వ్యతిరేకతకు కారణం ఋషికొండ. ఋషికొండ అంటే ఋషులు ఉన్న ప్రాంతం, వీళ్ళెవరికి తెలీదు. అక్కడ బౌద్ధారామం ఉంది, అమరావతిలో బౌద్ధారామం ఉంది. ధర్మంవీర మహాచక్ర అనేటువంటిది వాళ్ళు ఒక సమావేశం ఏర్పరచుకుంటారు. ఆ సమావేశం ఏర్పరచుకోవడానికి తగిన స్థలం ఇది అని అక్కడ అమరావతి మాట. అమరావతి ఏంటి? ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం మాట. అమర అంటే ఇంద్రుడు, అమరావతి అని పెట్టారన్నమాట. ఏమి తెలియకుండా మాట్లాడతారు. ఋషికొండ అంటే ఋషులు తపస్సు చేసుకునే కొండ. తర్వాత ఏ కెలామిటీస్, ప్రకృతి కెలామిటీస్ ఏమొచ్చినప్పుడు కూడా భీముపట్నం బీచ్ ఉంది. భీముపట్నం నుంచి వైజాగ్ వరకు ఉంది బీచ్. ఆ బీచ్ ఎప్పుడైనా సరే కొంచెం పోటెచ్చినప్పుడు అక్కడ ఋషికొండ అంటూ అడ్డు లేకపోతే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయి అన్నమాట. అది అంటే భీమునిపట్నానికి విశాఖపట్నానికి ప్రొటెక్షన్కి ఆ దేవుడు చేసిన కొండలు అవన్నీ. అలాగే ఏరాడ కొండ ఉంది. ఏరాడ కొండ లేకపోయినట్టయితే ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. అంటే ఆంధ్రదేశంలో విశాఖపట్నం జిల్లాలో పెట్టని కోటలు ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు. అది తెలుసుకోవాలి. ఎవడు చెప్తాడు, ఎవడు తెలుసుకుంటాడు? ఎందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడడం? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇదంటే వాళ్ళు అవమానించినప్పుడు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఈ సభలోకి నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పేసి శపథం చేసి బయటకు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలోకి తిరిగి ముఖ్యమంత్రిగానే వెళ్ళబోతున్నారు. మనం క్లారిటీ అయిపోయినట్టే సార్. రెండు మాటలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగా కౌరవ సభే. ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తిని ఆ ఫ్యామిలీని అసాసినేషన్ చేయడం ఎవరు తట్టుకోరండి. అందువల్ల గుండెలు మండాయి. ఏడ్చాడు. ఏడ్చిన దాన్ని ట్రోల్ చేశారు వీళ్ళు. అర్థమైందా? కడుపు మండకంట ఏడవరు కదండి, గుండె గాయపడకంట ఏడవరు కదా. అందువల్ల ఆయన పంతం, ఆయన శబ్దం నెరవేర్చుకుంటున్నాడు. ఎక్కడంటే మన పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్టయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతో పెకలించిపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అన్నాడు. ఆ శబ్దం కూడా నెరవేరింది. వీళ్ళిద్దరూ శబ్దం చేశారు, అవి నెరవేరాయి. సో ఫైనల్ గా సార్, మరి ఇప్పుడు చూసుకుంటే వైసీపీకి అంటే జనసేనతో పోటీ పడుతుంది అన్న మీమ్స్ మనం రావడం చూస్తున్నాం. జనసేన 21 స్థానంలో పోటీ చేస్తుంది, దాదాపు 20 స్థానంలో లీడింగ్ లో ఉంది. అదే పొజిషన్ వైసీపీ జనసేనతో పోటీ పడుతుంది, ఒక 15-16 స్థానంలో లీడింగ్ లో ఉండడం చూస్తున్నాం. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే వైసీపీ పోటీ పడుతుంది అంటే ఇప్పుడు జనసేన 21 స్థానాలు, వాళ్ళు 170 స్థానాలు. అందువల్ల పోటీ పడుతుందనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంత దారుణంగా వస్తాయనుకోలేదు ఎవరునో, ఈవెన్ ప్రజలు కూడా వస్తాయనుకోలేదు. అప్పుడు ఆరా మస్తానరావుకి ఇటువంటి మనకున్న పాటి జ్ఞానం ఉండదా? మనం సంవత్సరం నుంచి చెప్పుకుంటా, నిన్న ఈ నెలంతా అదే చెప్పాం. కరెక్ట్ గా ప్రజల నాడిని ఎనాలిసిస్ చేసి విజయం దంకం రోగించామాట. అందువల్ల వాళ్ళకు కూడా లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో 50, 60, 70 వస్తాయనుకున్నారు తప్ప ఇంత తక్కువగా వస్తాయనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా లేదు. 2019లో టీడీపీకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు వైసీపీకి ఎటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా సార్? అవును. అంటే 2019లో టీడీపీకి పరిస్థితి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయాడు, పిన్నానికి చనిపోయినాడు, కోడికత్తితో నన్ను హత్య చేయబోయారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, జగనన్న రాజ్యం చేస్తాను, 6 మాసాల్లో నన్ను నిలదీసి అడగండి, మీరు చెప్పింది ఏం చేయలేదు అన్నాడు. దాంతో జనం ఒక జగన్ వేవ్ వచ్చింది మాట. ఆ వేవ్ లో చంద్రబాబు నాయుడు ఊహించుకోలేకపోయాడు. ఎవరు ఊహించుకోలేదు, వాళ్ళకి ప్రీ ప్లాన్ లేదు. ఇప్పుడంటే ఎలక్షన్ గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు.
అలా కాదు కదా, అప్పుడు సడన్ గా ఎలక్షన్ లో దిగిపోయారు అంతే. వాళ్ళకి ప్లానింగ్ అదంతా లేదు, వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. జనసేనకు కూడా ఇంత సైన్యం లేదు కదా అప్పుడు. జనసేనకు కూడా ఏం పనులు చేశారంటే ఇప్పుడు 1,00,000 పనులు ఉన్నాయి ఆయనకి. అంతకుముందు ఏం పని చేశారంటే ఏం లేదు, జనసేన పార్టీ జనసేన అంతే. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి కదా. తర్వాత పర్యటనలు మాత్రం జనసేన, చంద్రబాబు నాయుడు నిజంగా చాలా హెడ్స్ ఆఫ్ అండి. ఆ వయసులో ఆయన కానీ ఒక సినిమా యాక్టర్ ఇంత కష్టానికి వచ్చి ప్రచారంలో పాల్గొనడం మాత్రం చాలా హెడ్స్ ఆఫ్, చాలా బాగా ఉంది. కనుక ఏంటంటే అప్పుడు పరిస్థితులు కాదు, అప్పుడు జగన్ వేవ్ ఉంది, ఒక్క ఛాన్స్ ఉంది, 6 మాసాల్లో నన్ను నిలదీసి గల్లా పట్టుకొని అడగండి అని చెప్పాడు. అందుకు పడ్డారన్నమాట. తర్వాత జనాలకు కనిపించాడా? ఎప్పుడైనా ప్రజలకి ఓ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాడా? జనం కోరుకున్న కోరికలు ఒకటైనా నెరవేర్చాడా? అరే మనుషులు అన్యాయంగా చంపేస్తున్నారంటే కనీసం స్పందించాడా? అసెంబ్లీలో బూతు అంటే అసెంబ్లీ అంటే పార్లమెంటరీ అండి, ఆలయం లాంటిది. ఆలయంలో బూతులు మాట్లాడకూడదు, గౌరవ సభ్యులు అసెంబ్లీలో గాని కోర్టులో గాని బూతులు మాట్లాడకూడదు. ఏ మాట మాట్లాడినా ముందు గౌరవాన్ని తగిలించాలి. అలాంటి ఇష్టారాజ్యంగా బూతులు అంతకంటే విడమరి చెప్పలేమన్నమాట. నిస్సిగ్గుగా మాట్లాడారండి. ఇదంతా అహంకారమే కదా. తర్వాత ఏమో ఈయన పరిపాలన బాగా చూసుకోండి అని చెప్పాలి, కానీ ఆ తెలుగుదేశాన్ని జనసేనని బాగా తిట్టండి అని చెప్పడం ఏంటండి? ఎవరిని తిడితే వాళ్ళకి మంచి పదవి, ఎవరిని తిడితే వాళ్ళకి ప్రమోషన్లు. తిట్టేవాడు ఎంత దోపిడీ చేస్తున్నా అడిగేవాడు లేడు. ఈ తిట్టడం ప్రధానం అంతే. అందుకే రోజు ఏమైంది, పేటరేగిపోయింది మాట, పేటరేగిపోయింది. కాబట్టి ఈరోజు మొత్తం ఈ నాయకులు అనిపించుకున్న వాళ్ళందరూ కూడా వెనకబడిపోయారు కదా. ఇప్పుడు కాసేపట్లో ఫలితాలు వస్తాయి. అంటే ఉద్దండులు అనిపించుకున్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ముఖం వేలాడేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ కొడాలి నాని వెళ్ళిపోవడం చూసాం కదా, వంశీ వెళ్ళిపోవడం చూసాం కదా. అందులో రోజా కూడా ఏదో ట్వీట్ పెట్టింది కదా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ట్వీట్ పెట్టింది మాట. అది పవన్ కళ్యాణ్ పొగడ్డమే. కష్టాలకు వచ్చి ఎన్నైనా నష్టాలకు వచ్చి అవమానాలు భరించి చేసేవాడు నిజమైన విజేత అవుతాడు అని చెప్పింది. రోజా గారికి పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. వర్కౌట్ అవుతుంది కదా అది. అంటే వర్కౌట్ అవడానికి ట్వీట్ ఎందుకు పెడతారు? రేపు చూడండి పవన్ కళ్యాణ్ వచ్చేసి తప్పదు, మీకు ఎలాగైతే పౌరుషం ఉందో నాకు అలాగే పౌరుషం ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం లేపేస్తానికి లేపడం అయిపోయింది, లేచిపోయాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేచిపోయాడండి. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోయినట్టయితే, జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోయినట్టయితే పార్టీ లేదు. అందువల్ల ఇటువంటి కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని నష్టాలండి. ఆ కోర్టు వచ్చేసింది, పద అంటది, ఆ కేసులు ఉన్నాయి పద అంటారు. 3,000 పైచీలకు వాయిదాలకి అటెండ్ అవ్వలేదు. ఇవన్నీ కేసులే కదా. సరే, అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎందుకు ఫలించారంటే ఇన్ఛార్జీలు మార్చారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం చూసాము, అలాగే సంక్షేమ పథకాలు అని చెప్పేసారు, వాటిపైన ఎక్కువగా భరోసా పెట్టుకొని ఉన్నారు. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు సార్, ఎందుకంటారు సార్? ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదంటే ఇక్కడే చెప్తున్నాను అన్నమాట. వ్యూహాలు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు. అంతవరకు ఒక ప్రాంతంలో మీరున్నారు, ఆ ప్రాంతానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మిమ్మల్ని కలుసుకుంటారు. అట్లీస్ట్ మీకు ఓట్లు వేసామనే ధైర్యంతులనే కలుసుకుంటారు. ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడితే నెల్లూరులో ఉండేవాడండి అనిల్ కుమార్ యాదవ్. ఆయన తీసుకొచ్చి నరసరావుపేటలో అంటే ఎవడు తెలుస్తాడు, ఎవడు మాట్లాడతాడు, ఎవడు పలకరిస్తాడు? అసలు మనుషుల్ని ఈ సిట్టింగ్ ఎంపీల్లో ఎమ్మెల్యేల్లో ఎవరు కొంచెం లీడింగ్ లో ఉన్నారో వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయి. లీడింగ్ లేదు, వాడు పూర్తిగా ఉన్నట్టు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వు, అంతే కదా. రెబల్ అంటే వాళ్ళు రెబల్స్ గా మారిపోకుండా వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వు. అలాగే పార్టీని నీ వెనక తిప్పుకోవాలి, కానీ పార్టీని నిరాశపరిచి కొంతమంది అయితే సీట్లు వద్దని వెనక్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పులే మాట. ఈ తప్పులన్నీ ఎందుకు చేశాడు? ఆ విజయసాయి రెడ్డి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా చాలా విషం నూరు పూసారు. అందుకే జగన్మోహన్ రెడ్డి విషం కక్కాడు. అది
సార్ ఇప్పుడైతే చూస్తున్నాం మరి టీడీపీ 160 స్థానాలు లీడ్ లో ఉండడం చూస్తున్నాం. వైసీపీ దాదాపు 20 కంటే తక్కువగానే ఉంది. జనసేన మంచి పొజిషన్ లో ఉంది సార్, దాదాపు 20 వరకు లీడ్ లో ఉంది ఒక పొజిషన్. అది 100% అండి జనసేన. మీ అంచనా ప్రకారం ఫైనల్ గా మన రిజల్ట్ చూసే టైం కి టీడీపీ ఎంత గెలుస్తుంది, వైసీపీ ఎంత గెలుస్తుంది సార్, జనసేన ఎంత గెలుస్తుంది? టీడీపీ మన అంతరాలు దాటిపోయిందండి. అంటే ఇంకో అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు. టీడీపీ మహా వస్తే 150 వస్తా అనుకున్నాం, అది అంతరాలు దాటేసింది. రాకపోతే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది అని చెప్పా. అంటే ఏంటి, ఆ పోటీ లేకపోతే అది బాగా స్ట్రిక్ట్గా ఓట్లు వేస్తే మన మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందని చెప్పాం. బాగా వేవ్ వచ్చినట్టయితే, వేవ్ పనిచేసినట్టయితే డెఫినెట్గా 150 అన్నాను. ఇప్పుడు 150 కాదు 160, 170 కూడా వెళ్ళే అవకాశం ఉంది అన్నమాట. అంత ఉధృతంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ అయితే 100% ఓట్లు పడ్డాయి. అది 21 వచ్చేస్తాయి, ఎంపీలు 2 వచ్చేస్తాయి. సో వ్యూవర్స్, ఇది మరి అంటే వైసీపీకి ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటో మనం ఇమ్మంది రామారావు గారి మాటలు మనం తెలుసుకున్నాం. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకు ఇటువంటి డిఫరెన్స్ కనిపించింది, పోటాపోటీ ఉంటుంది అనుకుంటున్నారు, లేకుండా టీడీపీ లీడ్ లో ఉండడం, ఇవన్నీ చూస్తాం. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.